తిరుపతిలో జరిగిన ఘటన వల్ల కూటమి ప్రభుత్వంలో ఉన్న పొరపచ్చాలు, రెండు మీడియా అధినేతల మధ్యన ఉన్న వైరుధ్యాలు, లోకేష్ పవన్ కళ్యాణ్ మధ్య పవర్ సెంటరింగ్ లో ఉన్న విభేదాలు ఇవన్నీ ఒకసారిగా బయటపడినట్లు నాకు అర్థమవుతుంది. అది ఎలాగో వివరించే ప్రయత్నం చేస్తాను, తప్పులుంటే మన్నించండి. ఏ రోజైతే తొక్కిసలాట జరిగిందో ఆ తర్వాత స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి హోదాలో రివ్యూ నిర్వహిస్తే ఈవో శ్యామలరావు అండ్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఒకరి మీద ఒకరు ఆరోపించుకున్నారు. నువ్వెంతంటే నువ్వెంతని దుమ్మెత్తి పోసుకున్నారనే కథనాన్ని ఫస్ట్ ఆంధ్రజ్యోతి బ్యానర్గా ప్రకటించింది. ఆంధ్రజ్యోతి గట్సే అది. ఏమాత్రం మొహమాట పడకుండా, ఏమాత్రం వెనకంజ వేయకుండా ఖచ్చితంగా రాసి పారేసింది. అంటే ఎట్ ది సేమ్ టైము అక్కడికి ఒకరోజు తేడాలో ఎన్టీవీ కేవలం ఈ వైఫల్యం బిఆర్ నాయుడు అంటే చైర్మన్ అండ్ ఆ పాలక మండలిదేనని ఒక రోజంతా దీని మీద ఒక స్పెషల్ స్టోరీ చేసింది. మొదటి నుంచి బిఆర్ నాయుడును టీటీడీ చైర్మన్గా నియమించడాన్ని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మిగతా వర్గం వ్యతిరేకిస్తుందని ఎప్పటి నుంచో ఒక టాక్ బయట మార్కెట్లో నడుస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అందరూ అంటే మంత్రులందరూ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత అత్యంత కీలకమైన పోస్టు టీటీడీ చైర్మన్ పదవి, దాన్ని టీవీ5 అధినేత బిఆర్ నాయుడుకి ఇస్తారని సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో చక్కర్లు కొట్టింది. కానీ 2 నెలల క్రితం వరకు ఆయనకు ఆ పోస్టును ప్రకటించలేదు. కారణం అనేక అవాంతరాలు. టీవీ5 నాయుడు బిఆర్ నాయుడు గారికి ఈ పదవి ఇవ్వడానికి ప్రధానమైన అర్హత ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారిని, ఆయన పార్టీని గడిచిన 5 ఏళ్ళు, అంతకుముందు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఏకపక్షంగా మొయ్యడమే. సో చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, ఆ మేరకు ఆయనకి పదవి ఇవ్వాలి. కానీ అది ఇవ్వాలంటే అంతకంటే ప్రస్తుతం రాజగురువు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారిని ఒప్పించాలి, పవన్ కళ్యాణ్ని ఒప్పించాలి. సో వీరందరినీ ఒప్పించి ఒక అవగాహనకు, ఒక తాటి మీదకు తీసుకురావడానికి బహుశా చంద్రబాబు గారికి ఇంత టైం పట్టుండొచ్చు. ఏదైనా 2 నెలల క్రితం ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. అక్కడికి కొద్ది రోజుల్లోనే తిరుమల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా నరమేధం, ఈ పదం వాడచ్చో లేదో నాకు తెలియదు కానీ మొత్తానికి ఈ చావులు సంభవించాయి. శ్యామలరావు గారు అంటే ఈవో శ్యామలరావు గారు చెప్పిన లెక్కల ప్రకారం ఆయన పట్టించుకోలేదు. ఆయన ఏ ఇన్స్ట్రక్షన్స్ మాకు ఇవ్వలేదు. ఒకవేళ మేము చేసుకుపోవాలి అనుకుంటే తనకు చెప్పాలి అన్న ఒక ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కుదరలేదు కాబట్టి ఈ డ్యామేజ్ జరిగింది అనేది ఆయన వాదన. అయితే ఇక్కడ ఇంతమంది వ్యతిరేకించిన బిఆర్ నాయుడు గారికి ఈ పదవి రావడానికి ప్రధానమైన కారణం నారా లోకేష్. ఎందుకంటే నారా లోకేష్ నాయకత్వాన్ని ఏ రోజు ఆంధ్రజ్యోతి తన భుజాన్ని వేసుకోలేదు. చంద్రబాబుని ప్రమోట్ చేసినంత పెద్ద ఎత్తున నారా లోకేష్ని ఆంధ్రజ్యోతి కానీ ఏబిఎన్ కానీ ఏ రోజు మొయ్యలేదు. సహజంగానే దాన్ని టీవీ5 క్యాష్ చేసుకుంది. లోకేష్ నాయకత్వంలోనే లోకేష్ పాదయాత్రని వీటన్నిటిని పెద్ద ఎత్తున హైలైట్ చేసింది. అందుకే లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం బిఆర్ నాయుడు గారిని ఆ సీటు మీద కూర్చోబెట్టారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ పదవి బిఆర్ నాయుడు గారికి ఇవ్వడం ఇష్టం లేదు అని మనకి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఈ ఘటన తర్వాత ఎక్కడా ఆయన ఓపెన్ అవ్వలేదు, ఎక్కడా ఆయన చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఆయనకి ఇవ్వద్దు అని చెప్పినట్టు మనకి ఏ పత్రికలోనూ రాలేదు. ఒకవేళ ఎక్కడైనా ఆఫ్ ది రికార్డుగా జరిగినా కూడా ఖచ్చితంగా దీన్ని ఏబిఎన్లో హైలైట్ చేసి ఉండేది. సో ఏబిఎన్లో రాలేదు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఈ టాపిక్ తీసుకొచ్చి ఉండరు. కానీ ఇప్పుడు చనిపోయిన మృతులకు, క్షతగాత్రులకు నేను ప్రభుత్వం తరపున మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇది మా తప్పిదమే. ఆయన 10 మెట్లు దిగొచ్చి ఆయన క్షమాపణ చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఆసుపత్రిలో బాధితులు, క్షతగాత్రులు కూర్చుంటే వాళ్ళ కాళ్ళ దగ్గర మోకరిల్లి చేతులతో దండం పెడుతున్నారు. నిజంగా ఇది కదిలించేసింది ఈ సన్నివేశం. పవన్ కళ్యాణ్ అయినా ఎన్నికలకు ముందు ఇంత అగ్రెసివ్గా ఉన్న పవన్ కళ్యాణ్
మొన్న లడ్డూలో కల్తీ జరిగిందన్న ఆరోపణ వచ్చినప్పుడు సనాతనవాదిగా మెట్లు కడిగి దీని మీద విచారణకు డిమాండ్ చేసిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఒక సామాన్యుడి కాళ్ళ ముందు కూర్చొని రెండు చేతులు జోడించి నేనే చెప్పాను, మీరందరూ చెప్పకపోవడానికి మీకున్న గట్స్ ఏమిటి అని ఆయన నిలదీయడం నిజంగా హర్షించదగ్గ విషయం. అయితే పవన్ కళ్యాణ్ ఏదో చెప్తారో ఆయన మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని ఏదో మాట వరుసగా బిఆర్ నాయుడు అంటే దాన్ని మళ్ళీ ఎన్టీవీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మళ్ళీ పెద్ద ఎత్తున స్టోరీలు చేశాయి. దాంతో ఆయన నేరుగా దిగొచ్చి క్షమాపణ చెప్పాల్సిన వచ్చింది. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు బిఆర్ నాయుడు చైర్మన్షిప్ని అంగీకరించటం లేదు. ఏబిఎన్ రాధాకృష్ణ గారికి పూర్తి శతశాతం ఇంట్రెస్ట్ లేదు. ఇక ఎన్టీవీ చౌదరి నరేన్ చౌదరి కూడా ఎన్టీవీలో గత 2 రోజులుగా జరిగిన స్టోరీ బోర్డులు చూస్తే ఇది బిఆర్ నాయుడు తప్పిదం అన్నట్టే కథనాలన్నీ వచ్చింది. సో ఇక బిఆర్ నాయుడికి ఎన్టీవీకి ఎప్పటి నుంచో ల్యాండ్ ఇష్యూస్లో పంచాయతీలు ఉన్నాయి. కాకపోతే వీళ్ళందరూ ఒకే కమ్యూనిటీ ఒకే దీనికోసం పనిచేస్తున్నందున కలిసికట్టుగా ఉన్నట్టు మనకు కనిపించిన ఈసారి మాత్రం ఈ వివాదం కొద్దిగా పార్టీని అంటే కూటమిని డిస్టర్బ్ చేసినట్టే కనిపిస్తుంది. 15 ఏళ్ల పాటు ఉండాలని అమ్మ సాక్షిగా నేను కోరుకున్నాను. అమ్మ అంటే ఆయన నమ్మిన అమ్మవారు. అమ్మ సాక్షిగా నేను కోరుకున్నాను, కానీ ఇలా జరిగితే నేను విభేదించక తప్పట్లేదు, నేనే క్షమాపణ చెప్తే ఈవో చైర్మన్ ఎందుకు క్షమాపణ చెప్పరని పవన్ కళ్యాణ్ తన మాట మీద తను తొలిసారిగా అంత గట్టిగా నిలబడిపోయారు. సో బిఆర్ నాయుడు ఎట్టకేలకు ఈ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. భవిష్యత్తులో నాకు తెలిసి ఈ నెల 18 తర్వాత ఈవో శ్యామలరావుని అక్కడి నుంచి బదిలీ చేసి బిఆర్ నాయుడికి అనుకూలంగా వేరే ఈవోని తీసుకురావడం ద్వారా చంద్రబాబు ఈ ఇష్యూను ప్యాసిఫై చేస్తారని నేను అనుకుంటున్నాను.